హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనకి ఒక హిందూ న్యూస్ పేపర్లో మనకి అజ్మేర్లో ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. సో రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీ కానీ ఆర్ఆర్బీ జేఈ కానీ టెక్నీషియన్ కానీ పోస్టులు పెంచాలని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందనమాట. సో దీని యొక్క సారాంశం ఏందనేది మనం తెలుగులో డీటెయిల్గా చూద్దాం. ఓకేనా, రైట్. చూడండి, శుభవార్త, రైల్వే రిక్రూట్మెంట్లో పోస్టులు పెరిగే అవకాశాలు. సో రైల్వేకు సిద్ధమవుతున్న యువతకు శుభవార్త. రైల్వేలో వివిధ పోస్టుల కోసం జరుగుతున్న రిక్రూట్మెంట్ పరీక్షలోని పోస్టుల గురించి సంఖ్య పెరగవచ్చు. రైల్వే బోర్డు సీఈఓ జారీ చేసిన ఆదేశాల తర్వాత ఎన్టీపీసీ జేఈ టెక్నీషియన్ల భర్తీలో ఉద్యోగాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. సో అయితే నిన్న మనకి యాక్చువల్గా ఎన్టీపీసీ వేకెన్సీస్ కంపేర్ చేస్తే 2019 కంటే చాలా తక్కువ అండి. అప్పుడు 35,000 అరౌండ్గా గుర్తులేదు కానీ రఫ్లీ ఉండే. బట్ ఇప్పుడు మనకి 8,000 చేంజ్, 8,113 పోస్టులు ఉండడం జరిగిందనమాట. సో 2019తో పోల్చుకుంటే డే బై డే పెరగాల పోస్టులు చెప్పాలంటే, ఎందుకంటే మనకి కరోనా వల్ల ఆల్మోస్ట్ 5 years గ్యాప్ వచ్చేసింది. సో ఈ ఉద్దేశంతో మనకి చాలామంది స్టూడెంట్స్ కూడా అడిగారు, సార్ మీరు క్యాంపెయిన్ చేయట్లేదు, సో పోస్టులు తక్కువ నేను అనుకుంటున్నారు. కానీ ఒకసారి మీరు 2019-18 ఆ వీడియోస్ కిరణ్ స్టడీస్లో చూడండి. ట్విట్టర్లో క్యాంపెయిన్ చేసిన దాంట్లో కూడా మన తెలుగు రాష్ట్రాలల్లో అంటే సౌత్లో ఛానల్లో మన కిరణ్ స్టడీస్ కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా ఎటువంటి ఏ సిచ్యువేషన్లో అయినా కిరణ్ స్టడీస్ ఎప్పుడు ముందు ఉంటుంది పోస్టుల గురించి. ఓకేనా, కాకపోతే అది ఒక్కల వల్ల కాదు, అది అందరి వల్ల కలిసి ముందుకెళ్తేనే అవుతుంది. బట్ ఆ ఒక్కలతోటి ఇనిషియేటివ్ నేనైతే ఖచ్చితంగా ఇనిషియేట్ చేస్తాను. సో అయితే మనకి ఇక్కడ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఇంటర్నల్గా కూడా మనకి మజూర్ యూనియన్ అయితే చాలా ఇంటర్నల్గా ఉండే రైల్వే యూనియన్ సభ్యులు కూడా సంఘాలు కూడా పోస్టులు పెంచాలని చెప్పేసి వినతి పత్రాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. నాకుంటే ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. అయితే ఇక్కడ అదే మనకి న్యూస్లో కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఆర్టికల్లో చూడండి, టెక్నీషియన్ భర్తీలో పెరిగే సంఖ్య అవకాశం. అంటే ఇప్పుడు ఏమేమి పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి? ఎన్టీపీసీ, జేఈ, టెక్నీషియన్. సో ఇవి పెరగడానికి ఉంది. మరి మీకు డౌట్ రావు, సార్ ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ పరిస్థితి ఏంటి సార్, అసలు దాని గురించి ఒక్కసారి కూడా మాట్లాడట్లేదంటే, సో అది కూడా పెంచాలని రిక్వైర్మెంట్ అయితే ఉంది, డిమాండ్ కూడా ఉంది. బట్ దాని గురించి అయితే ఈ ఆర్టికల్ అయితే లేదు. ఈ ఆర్టికల్లో వచ్చింది ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఎన్టీపీసీ జేఈ టెక్నీషియన్ మాత్రమే పెరిగే ఛాన్సెస్ ఉందని చెప్పి అన్నారు. చూద్దాం మిగతా ఏముందనేది. సో రైల్వే నెట్వర్క్ను వేగంగా విస్తరిస్తున్నట్లు రైల్వే బోర్డు సీఈఓ సతీష్ కుమార్ లేఖ రాశారు. ఆపరేషన్, భద్రత మరియు నిర్వహణ అవసరాలను పరిగణలోకి తీసుకుంటే అదనపు సిబ్బంది అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో గ్రూప్ బి, సి పోస్టులను పెంచాలి. ఇందుకోసం కొత్త పోస్టులను సృష్టించాలని రైల్వే శాఖను ఆదేశించింది. సో ఇప్పుడున్న రిక్రూట్మెంట్ల పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, వీటిలో పోస్టులు పెరిగే అవకాశం ఉంది. సో దేంట్లో పోస్టులు పెరిగేది అంటే ఇప్పుడు ఈ లేఖ తర్వాత ఇప్పుడు ఎన్టీపీసీ టెక్నీషియన్ మరి జేఈ చూసారండి. సో మనకి ఎన్టీపీసీ టెక్నీషియన్ జేఈ రిక్రూట్మెంట్లో పోస్టుల సంఖ్య పెరగొచ్చని నమ్ముతారు. ఇప్పుడు రైల్వే శాఖ మంజూరైన పోస్టులు, ఖాళీ పోస్టులను త్వరలో అంచనా వేయరు. దీని తర్వాత ఎన్టీపీసీ జూనియర్ ఇంజనీర్ మరి టెక్నీషియన్ రిక్రూట్మెంట్లో రైల్వేల పోస్టుల సంఖ్యను పెంచుతాయి. అటువంటి పరిస్థితుల్లో యువత రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. రైల్వేలు తర్వాత ఈ రిక్రూట్మెంట్లో పోస్టుల సంఖ్యను పెంచవచ్చు. ఇక చూడండి, ఈ రిక్రూట్మెంట్లో పోస్టుల సంఖ్యను పెంచవచ్చు. తర్వాత అంటే ఇప్పుడు ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. అయితే కొత్త వాళ్ళకి అంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఫస్ట్ డౌటు, ఇప్పుడు రైల్వే ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ అని చెప్పేసింది. సరే ఆ క్యాలెండర్ ఫాలో అవుతారా కాదా సెకండరీ. ఇప్పుడు నాకు కూడా ఫస్ట్ వచ్చిన డౌట్ ఏంటంటే, వీళ్ళు ఈ రిక్రూట్మెంట్ని ఈ ప్రాసెస్లోనే పోస్టులను పెంచుతారా లేదా జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఎవ్రీ ఇయర్ మెన్షన్ చేస్తురుగా అని నాకు వచ్చింది ఫస్ట్ డౌట్. అయితే ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే, మనకి ఈ రిక్రూట్మెంట్లోనే పోస్టులు పెంచడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంది ఫస్ట్ కేసు. ఒకవేళ సెకండ్ది మనం అనుకున్నట్టుగా నాకు వచ్చిన డౌట్ విధంగా ఒకవేళ క్యాలెండర్ ఇచ్చేసి ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేసినా సరే బెస్ట్. ఏదైతే మనకు కావాల్సింది పోస్టులు అండి, అవునా కాదా? ఇప్పుడు ఈ యొక్క ప్యారలల్ నోటిఫికేషన్లో పోస్టులు పెంచినా హ్యాపీయే, లేదంటే ఎవ్రీ ఇయర్ క్యాలెండర్గా ఇచ్చినా సరే ఓకే. బట్ నాకు కూడా ఫస్ట్ ఏంటంటే, నా ఫస్ట్ డిమాండ్ కూడా ఇప్పుడున్న రిక్రూట్మెంట్లోనే పోస్టులను పెంచాలి. సో క్యాలెండర్ ఇచ్చేటప్పుడు కూడా వేకెన్సీస్ రైల్వేలు ఎప్పుడు కూడా ఉంటాయి, అసలు నో డౌట్. స్టిల్ ఇప్పటికి కూడా ఏఎల్పీకి వాళ్ళు పెంచిన పోస్టులు 19,000 ఏమో, అంటే 3 times పెంచారు. దానికంటే కూడా ఇంకా పోస్టులు వేకెన్సీస్ చాలా వరకు ఉన్నాయి చెప్పాలంటే. గ్రూప్ బిల్ అయితే ఆల్మోస్ట్ 1 lakh పైగా వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా నాన్ టెక్నికల్ పాపులర్ క్యాటగిరీస్ ఆల్మోస్ట్ 30,000 40,000 దాకా వేకెన్సీస్ ఉన్నాయి. మనకి రాజ్యసభలో డిబేట్స్ జరిగినప్పుడు చెప్తుంటారు మినిస్ట్రీ వాళ్ళు. బట్ పెరగడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయంటారు. బట్ ఐ హోప్ ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. సో ఎందుకంటే ఇది ఇంటర్నల్గా రైల్వే నుంచి అధికారులు చెప్పిన న్యూస్ ఇచ్చారు కాబట్టి. సో హోప్ ఫర్ ద బెస్ట్. బట్ వాట్ ఎవర్ ఇట్స్, ఏదైనా సరే మన ప్రిపరేషన్ మాత్రం పక్కన పెట్టొద్దండి. నేను ఫైనల్గా చెప్పాల్సింది ఒకే ఒకటి, పోస్టులు పెంచినా మన ఎగ్జామ్ రాయాలి, పెంచకపోయినా ఎగ్జామ్ రాయాలి. బట్ పెంచితే హ్యాపీ,
ఓకేనా, పెంచకపోయినా పెంచడానికి ఎటువంటి ఛాన్స్ 1% ఛాన్స్ ఉన్నా సరే మనం ట్విట్టర్ ద్వారా కానీ సో నార్త్ ఛానల్ వాళ్ళు క్యాంపెయిన్ చేస్తారు. సో అలా క్యాంపెయిన్ చేసినప్పుడు సో మాస్ క్యాంపెయినింగ్ కానీ సో ఏదైనా సరే మన హెల్దీ అట్మాస్ఫియర్లో సరే సో మనం ఏది చేసినా సరే మనం ప్రాపర్ త్రూ ఛానల్లో మనం ప్రొటెస్ట్లు అయితే చేద్దాం. ఓకేనా, సో దాటన్నిటికైతే కిరణ్ స్టడీస్ ఎప్పుడూ ముందు ఉంటుంది. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క పని చదవడం మాత్రమే. ఓకేనా అండి. సో ఎవరైతే ఎన్టీపీసీ జాబ్కి ప్రిపేర్ అవుతారో, ఎన్టీపీసీ అనే కాదండి, రైల్వేలో మీరు ఏ జాబ్కి ప్రిపేర్ అయినా సరే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేయండి, లేదా వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఉంటుంది. మీకు కంప్లీట్ అప్డేటెడ్ క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి అన్నమాట. తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్ ఉంటాయి మన క్లాసెస్. అదేవిధంగా మీకు మాక్ టెస్ట్ కావాలన్నా సరే సపరేట్ అమౌంట్ తోటి మాక్ టెస్ట్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మన కిరణ్ స్టడీస్ యాప్లో. సో మీరు డిలే చేయకుండా వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డెమో వీడియోస్ ఉంటాయి, ఫ్రీ మాక్ టెస్ట్లు ఉంటాయి, అవి రాయండి, మీకు నచ్చితేనే తీసుకోండి, కానీ ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేయండి. ఓకేనా, డోంట్ డిలే. చెప్తున్నాను, టైం పోతే మళ్ళీ రాదండి. ఇంత మంచి అవకాశాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఎవ్రీ వన్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.